కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న చట్టాలన్నిటిని కూడా మారుస్తూ ఉన్నది. ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు యువతకు ఉపాధిగా ఉండేది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ సర్కారు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పేర్లను మారుస్తూ ఆ పథకాన్ని ఎత్తివేసే కుట్రగా ఈరోజు విబీజీ రామ్జీ అనే పథకం పేరు మార్చి తీసుకురావడం జరిగింది. దీనివల్ల తీవ్రంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఉపాధి కోల్పోతూ ఉన్నారు, యువత ఉపాధి కోల్పోతూ ఉన్నారు. దేశంలో రోజుకు రోజుకు నిరుద్యోగ రేటు పెరిగిపోతూ ఉన్నది ఒకవైపున. మరొక వైపున ఎంటెక్లు బీటెక్లు పెద్ద పెద్ద పట్టాలు పొందినటువంటి యువత కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు లేక ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వెళ్ళి ఈరోజు జీవితాన్ని కాలం వెల్లదీస్తున్నటువంటి ఈ సందర్భంలో నరేంద్ర మోడీ సర్కారు విబీజీ రామ్జీ పథకాన్ని తీసుకురావడంతో ఉన్నటువంటి ఈ పని కూడా దొరకకపోవడంతో మొత్తం నిరుద్యోగం మొత్తం కూడా పెరిగిపోయినటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి విబీజీ రామ్జీ ఈ ఏదైతే పేరు ప్రతిపాదన ఉందో వెంటనే వెనక్కి తీసుకొని గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కార్మికుల యొక్క హక్కులని కాలరాసే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. దీనిలో ప్రధానంగా 8 గంటల నుంచి 12 గంటలు చేసేటువంటి ఈ శ్రమ దోపిడీ చేసేటువంటి చట్టాన్ని తీసుకురావడం అనేది, దీంతో కార్మికుల యొక్క శ్రమను దోచుకుని ఈరోజు బడా కార్పొరేట్దారులకు పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా నరేంద్ర మోడీ సర్కార్ పనిచేస్తూ ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ సర్కార్ని వెంటనే ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చామో ఆ 4 లేబర్ కోడ్లని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, అదేవిధంగా వ్యవసాయ కూలీలు, విద్యార్థి యువత, మహిళలందరూ కూడా ఏకమై ఫిబ్రవరి 12న సమ్మెను నిర్వహించడం జరుగుతున్నది. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా పాల్గొని ఫిబ్రవరి 12న జరగటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగస్వామ్యం అవుదాం. నరేంద్ర మోడీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపైన కొట్లాడదామని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం.